స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపైన హైకోర్టు స్టే ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఏం చేయబోతుంది? ఎందుకంటే హైకోర్టులో ప్రభుత్వానికి ఇప్పుడు ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. దీనిపైన ప్రభుత్వం తీసుకోవడానికి 3 స్టెప్స్ కనిపిస్తున్నాయి. 3 అవకాశాలు ప్రభుత్వం ముందు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి, ఏదైతే హైకోర్టు ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందో ఈ మధ్యంతర ఉత్తర్వులపైన హైకోర్టు సుప్రీంకోర్టుకు వెళ్ళి మళ్ళీ 42% రిజర్వేషన్లు ఏదైతే బీసీలకు GOMS 9 ప్రకారం 42% తెలంగాణలో రిజర్వేషన్లు కల్పించారో ఆ రిజర్వేషన్ల అమలు కోసం సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి హైకోర్టు తీర్పుని సవాల్ చేయడం ఆప్షన్ 1గా కనిపిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాతే అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, లేకపోతే బీసీలకి 42% రిజర్వేషన్ల ప్రక్రియ కావచ్చు అమల్లోకి వస్తుంది. అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆప్షన్ 2 ఏంటంటే ఇప్పుడు హైకోర్టు ఒక ఆప్షన్ ఇచ్చింది. 4 వారాల్లోపు ప్రభుత్వం కోర్టులో ఏదైతే కౌంటర్ దాఖలు చేయాలని చెప్పిందో 4 వారాల్లోపు కోర్టులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలి. అంటే ఇదే అంశం పైన పిటిషనర్లతో ప్రభుత్వం ఫైట్ చేయాలి, పోరాటం చేయాలి. రెండోది వచ్చేసి ఇంకొక 2 వారాల పాటు ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ పైన పిటిషనర్లు కౌంటర్ దాఖలు చేసేందుకు అవకాశం ఇచ్చారు. కాబట్టి 6 వారాల వరకు ఎలాంటి ఎలక్షన్ జరగదనేది స్పష్టంగా తెలిసిపోతుంది. కాబట్టి అయితే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఈ 6 వారాల పాటు ఎలక్షన్స్కు వెళ్లకుండా ప్రభుత్వం హైకోర్టులోనే పోరాటం చేయడం. హైకోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వం తీర్పు ఏదైతే వస్తుందో పూర్తి స్థాయి తీర్పు, ఆ తీర్పు పైన మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళడమా లేకపోతే ఆ రిజర్వేషన్ల పైన ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవడం అనేది హైకోర్టు తీర్పు తర్వాత 6 వారాల వరకు ఎన్నికలకు వెళ్లకుండా 6 వారాల తర్వాత తమ పోరాటాన్ని ప్రభుత్వం తన ప్రక్రియను మొదలుపెట్టడం. ఇది ఆప్షన్ 2 అవుతుంది. ఇక వచ్చేసి ఆఖరి అవకాశం ఆప్షన్ 3 ఏంటి అంటే ప్రభుత్వం పాత రిజర్వేషన్ల ప్రకారం, ఇప్పుడు కొత్త రిజర్వేషన్ల ప్రకారం GOMS 9 ప్రకారం రిజర్వేషన్లను డిక్లేర్ చేశారు. ఇవాటి నుంచే నిజానికి స్థానిక సంస్థల ఎన్నికలకి నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. ఇవాళ అక్టోబర్ 9 ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకి తొలి విడత నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. అక్టోబర్ 13న రెండో విడత నామినేషన్ల ప్రక్రియ మొదలు అవ్వాల్సి ఉంది. తొలి విడత ప్రకారం ఇవాళ అక్టోబర్ 23న తొలి విడత పోలింగ్ జరగాల్సి ఉంది. అక్టోబర్ 27న మలి విడత పోలింగ్ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ వచ్చిన నోటిఫికేషన్ కూడా రద్దయినట్టయింది. కాబట్టి మొత్తం ఎన్నికల కమిషన్ ప్రభుత్వం కూర్చొని పాత రిజర్వేషన్ల పద్ధతి ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని ఆలోచించడం. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ ఆప్షన్ ఎంచుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకటి, మధ్యంతర ఉత్తర్వులపైన సుప్రీంకోర్టుకు వెళ్తుందా? 2, 6 వారాల వరకు వేచి చూసి ఆ తర్వాత ఎన్నికలపైన నిర్ణయం తీసుకుంటుందా? 3, ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ఏదైతే ఉందో నోటిఫికేషన్ షెడ్యూల్, ఎన్నికల షెడ్యూల్, ఆ షెడ్యూల్ని రద్దు చేసి మళ్ళీ పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మీరేమనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం రిజర్వేషన్ల పైన పూర్తిస్థాయి పోరాటం చేస్తుందని అనుకుంటున్నారా? లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్ళి ఫైట్ చేస్తుందని అనుకుంటున్నారా? లేకపోతే పాత చట్టం ప్రకారం పాత రిజర్వేషన్ల ప్రకారమే మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తుందని మీరు భావిస్తున్నారా? మీరేమనుకుంటున్నారు అన్నది ఈ వీడియో కింద కామెంట్ చేయండి. లైవ్ అప్డేట్స్ కోసం, న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.